శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి అంటే మనం ఒక జీవితం కాలం పాటు సాధించలేని ఎన్నో విషయాలను వారు సాధించున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. సామాజిక సేవ నుంచి ఆధ్యాత్మిక సేవ వైపుగా అంటే రెండు వైపులా ఆయన పూర్తిగా ప్రయాణం చేస్తూ సామాజిక సేవలో తరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పునీతులవుతూ ముందుకు సాగుతున్నటువంటి పిడికిటి భూపాల్ గారు. మరి కలాం యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి వారిని ఈరోజు మనం కలుసుకున్నాం. వారి యొక్క జీవిత విశేషాలని, వారి యొక్క సామాజిక దృక్పథాన్ని, సామాజికంగా వారు సేవలో ఎలాంటి అంటే ఏ లక్ష్యాలు పెట్టుకుని వారు ముందుకు వచ్చారు, ఆ లక్ష్యాలు తీసుకు వారి ప్రయాణం ఏ విధంగా సాగుతుంది, దాంతోపాటు ఆధ్యాత్మికంగా వారిని ఎందుకు గురువులు ఎంతోమంది దేవీ దేవతలు అనుగ్రహిస్తున్నారు అనే విషయాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం అండి. మీరు చాలా బిజీ టైంలో కూడా మాకు ఈ సమయాన్ని ఇచ్చారు అడిగిన వెంటనే. దానికి ముందుగా మీకు కృతజ్ఞతలు అండి. చాలా సంతోషం. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు కూడా చాలా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు చూసి ఉన్నాను శ్రీ సన్నిధిలో ఎంతోమంది గురువుల గురించి, ఎన్నో టెంపుల్స్ గురించి మీరు జనాలకి అందుబాటులో ఉంటూ 10 మందికి ఆదర్శంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు చేస్తున్న ఈ యొక్క ప్రయత్నాలు చాలా అభినందనీయం. ప్రేక్షకులు కూడా అట్లానే మిమ్మల్ని ఆదరిస్తున్నారు. అది చాలా నాకు సంతోషకరమైన విషయం. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి ముఖ్యమైన వారందరినీ మీరు కలిశారు. అట్లాంటి మీరు మా కోసం చెప్తుంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ కలాం యువ ఫౌండేషన్ అనేది అసలు మీరు స్థాపించడానికి మీలో కలిగినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎప్పుడు ప్రారంభమైంది, దీని యొక్క లక్ష్యాలు ఏంటండి? చిన్నతనం నుంచి నాకు నా జీన్స్లో నుంచి రావటం కానివ్వండి, ఎట్లయినా కానీ నా దగ్గర ఉన్న ఏ చిన్న వస్తువైనా సరే, నా దగ్గర ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలన్నా సరే, నా వద్ద ఏది ఉన్నా ఇవ్వడానికి నేను ముందంజలో ఉండేవాడిని. ఎందువల్ల కూడా నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయం. కానీ అట్లా నేను అందరికీ నా దగ్గర ఉన్న చదువు విషయంలో కానివ్వండి, ఎందుకంటే ఆధ్యాత్మిక విషయం అనేది నాకు ఈ మధ్యన ఈ 30 ఇయర్స్ బట్టి ఆధ్యాత్మికంతో సంబంధం ఉంది. ఆ టైంలో నేను స్కూల్ ఫస్ట్ ఉండేవాడిని. సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ మచిలీపట్నంలో చదివాను. నేను పుట్టింది గుంటూరు. మా ఫాదర్ వాళ్ళది మాది గుండిమెడ గ్రామం, తాడేపల్లి దగ్గర. ఒకప్పుడు బాగా మంచి వ్యవసాయ కుటుంబం, జమీందారీ కుటుంబం. కానీ కొన్ని కారణాల వల్ల మా తాతగారి యొక్క దాన ధర్మాల వల్ల కానీ ఆస్తులన్నీ ఏమీ లేవు. కానీ ఒక వాల్యూ అయితే మా కుటుంబానికి ఫస్ట్ నుంచి ఉంది. పిడికిటి సీతారామయ్య గారు మా తాతగారి పేరు. ఆయన ఆ టైంలోనే దుగ్గిరాల ల్యాండ్ మార్కెట్ బ్యాంక్ మెంబర్గా ఉన్నారు. ఆ టైంలోనే చాలామంది ఎవరు వచ్చినా సరే మా గ్రామంలో ముందు మా ఇంటికి వచ్చి బయటికి వెళ్ళేవాళ్ళు. అటువంటి కుటుంబంలో జన్మించడం మాకు అదృష్టం. ఆ జీన్స్ వచ్చిన ప్రభావం వల్ల కానీ నేను చిన్నతనం నుంచి, నా స్కూల్ డేస్ నుంచి 10 మందికి సహాయం చేయటం అనేది నాకు ఎందుకంటే అలవాటు వచ్చింది. నేను సమాజ సేవ చేయటం స్టార్ట్ అయిందని 35 ఇయర్స్ నుంచి, నాకు 53 ఇయర్స్, 35 ఇయర్స్ నుంచి నేను సమాజ సేవలో ఉన్నాను. ఏదన్నా కానీ నా వ్యాపారంలో సంపాదించిన ధనంతో కానీ, లేకపోతే నా శారీరక శ్రమతో కూడా ఎవరికైనా సహాయం చేయాలని నేను వెళ్ళి చేయటం కానీ, నా యొక్క పరపతితో కూడుకున్న ఏదైనా సహాయం కానీ, ఏదో ఒక విధంగా ఎవరైనా మనల్ని కనుక ఒక సహాయం అడిగితే భగవంతుడు వాళ్ళ మనసులో ఒక ఆలోచన కల్పించి నా దగ్గరికి పంపించారు అన్న ఒక భావనతో నేను వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక బాధ్యత. ఎందుకంటే అది సామాజిక బాధ్యతగా నేను ఫీల్ అయ్యేవాడిని. ఇదేదో పేరు ప్రఖ్యాతుల కోసమో దేనికోసమో చేసిన సమాజ సేవ కాదు.
నేను సామాజిక సేవగా అని కూడా అనను, సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో మనకి ప్రకృతి ఈ పంచభూతాలను ఎట్లా ఇచ్చిందో, ఆ పంచభూతాల ద్వారా మనం ఎంతైతే మనం అనుభవిస్తున్నామో అది ఎంత సమాజం మనకిచ్చింది, ప్రకృతి మనకిచ్చింది. దాన్ని మళ్ళీ మన వంతు బాధ్యతగా సమాజానికి తిరిగి బాధ్యతగా ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ సామాజిక బాధ్యతగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఫౌండేషన్ గురించి మనకు చెప్పండి. కలాం ఫౌండేషన్ కలాం ఫౌండేషన్ ఏమిటంటే, నేను ఒక 25-30 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 2018లో రతన్ టాటా గారిని కలిశాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వైజాగ్లో కలవటం జరిగిన తర్వాత కొద్దిగా పరిచయం ఏర్పడితే రతన్ టాటా గారు ఒకసారి నన్ను ఇన్వైట్ చేశారు, నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంలో ఆయన ఏం చేస్తున్నావు అనేది, సమాజ సేవ చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నావు అంటే, ఇట్లా ఆర్ఫన్ హోమ్స్, అనాథ పిల్లలకి ఇట్లా చేస్తున్నానంటే, ఆయన నాకు ఒక అడ్వైజ్ ఇవ్వటం జరిగింది. నువ్వు ఒక పద్ధతిగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, ఒక 4-5 ఒక టీంతో స్టార్ట్ చేసి చెయ్యండి. సామాజిక సేవ అంటే ఒక డబ్బుతో ముడిపడింది కూడా కాదు, కొంతమంది వ్యక్తుల సహకారం కూడా తీసుకుని చెయ్యండి, బాగా మంచి జరుగుతుందని ఆశీర్వదించడం జరిగింది. ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన, ఒక పేరు పెడదామని ఎందుకంటే కలాం గారి పేరు వెంటనే గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను అభిమానించే వ్యక్తులు 2 వ్యక్తులు. రతన్ టాటా గారిని ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల క్రితం నుంచి నేను రతన్ టాటా గారికి మంచి అభిమానిని. ఆయన కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాను. నేను కలుస్తానని నేను అనుకోలా. నేను చేసిన సేవ వల్ల ఏమో కానీ నాకు భగవంతుడు అదృష్టం కల్పించాడు. ఆ తర్వాత కలాం గారు కూడా నాకు ఇష్టమైన వ్యక్తి. ఆయన యొక్క అన్ని డెవలప్మెంట్స్ నేను చూసినప్పుడు అనిపించింది ఆయన పేరు పెట్టి చేద్దామన్న ఉద్దేశంతో 2018 నుంచి కలాం యువ ఫౌండేషన్ పేరు మీద సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏంటి దీంట్లో పెట్టుకున్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటండి? దీంట్లో నాకు మెయిన్ ఏంటంటే, ప్రకృతి అంటే చాలా ఇష్టం అండి. ప్రకృతి పంచభూతాలకి నిలయం. అందుకని పంచసూత్రాలలాగా ఒక ఆలోచన పెట్టుకున్నాను. ఓకే అండి. ఆ పంచసూత్రాలు ఏమిటంటే, మన భారతదేశంలో జన్మించినందుకు ప్రతి ఒక్కరికి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనకి తెలియాలి. చిన్నతనం నుంచి పిల్లలకి తల్లిదండ్రులు నేర్పాలి, తర్వాత గురువులు నేర్పాలి, తర్వాత వాళ్ళు నేర్చుకోవాలి. అట్లా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియచెప్పాలని మొదటి పాయింట్గా మేము అనుకోవటం జరిగింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పుడున్న యువతరానికి చాలా తక్కువగా తెలుసండి. ప్రపంచవ్యాప్తంగా గణితంలో కానీ, ఖగోళ శాస్త్రంలో కానీ, ఏ ఒక్క సైన్స్ కానీ, వైద్యం కానీ, ఏదన్నా కానీ ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వగురువు మన భారతదేశం. చాలామందికి తెలియకుండా మేము వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటాం. కానీ ఆ దేశాలకి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందో మన యువతరానికి తెలియచెప్పాలని నా యొక్క ఉద్దేశం. కాబట్టి భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనం తెలియజేయడం ఫస్ట్ పాయింట్. అదీను కూడా ఏంటంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకప్పుడు మన నలంద, తక్షశిల వచ్చి విశ్వవిద్యాలయాలకి నిలయం. మనం ఒకప్పుడు వచ్చి చదువుకుని మన దగ్గర నాలెడ్జ్ పొంది వెళ్ళారు. అటువంటి భారతదేశాన్ని మనం సంస్కృతి సాంప్రదాయాలను మనం నిర్లక్ష్యం చేయకూడదని నా ఉద్దేశం. రెండో పాయింట్ ఏంటంటే వ్యవసాయం. భారతదేశం స్వతహాగా వ్యవసాయ దేశం, సహజ వనరులు ఉన్న దేశం మన దేశం. అటువంటి భారతదేశంలో వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు చాలామంది చేయటానికి ఇష్టపడతల్లా. నేటి యువతరం ఇష్టపడతల్లా, వ్యక్తులు కూడా ఇష్టపడతల్లా. మనకన్నా చిన్న దేశాలు, చాలా చిన్న దేశాలైన ఇజ్రాయెల్, కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి వనరులు లేవు, అయినా సరే వాళ్ళు డెవలప్ అవుతున్నారు టెక్నాలజీ పరంగా. మా ఉద్దేశం ఏంటంటే, నేటి యువతరానికి టెక్నాలజీని అందింపజేసి టెక్నాలజీ గురించి తెలియజెప్పి
యువతరం కూడా వ్యవసాయం చేసే విధంగా చేయాలని ఒక సదుద్దేశంతో ముందుకెళ్తున్నాం. వ్యవసాయం మీద కూడా చేస్తాం. వ్యవసాయం మీద కూడా దాని కూడా ఏంటంటే ప్రతి గ్రామానికి, ఎందుకంటే ఒక గ్రామంలో ఒక 2-3 ఎకరాలు ఉన్న వ్యక్తి ఒక ట్రాక్టర్ పెట్టి దున్నుకోలేడు, ఒక లేటెస్ట్ టెక్నాలజీని అతను పొందలేడు. ఒక గ్రూపు లాగా ఒక 10 మంది 20 మంది ఒక 50-60 ఎకరాలకి సరిపడా సాంకేతికత వచ్చేటట్టుగా ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి యువతరం కూడా అట్లా వచ్చే విధంగా ప్రణాళికలు కూడా మనం సిద్ధం చేస్తున్నాం. కలామివా ఫౌండేషన్ ద్వారా ఒక దిశ నిర్దేశం చేయాలని మాకు ఒక సదుద్దేశం. 3వ పాయింట్ ప్రకృతి పరిరక్షణ. ఈ ప్రపంచంలో మనకి ఏది కావాలన్నా ప్రకృతి ఇస్తుంది. మానవుడు తన స్వార్థపూరితమైన ఆలోచనలతో ఈ భూమండలాన్ని జయించాలని చూస్తున్నాడు, ఈ యొక్క ప్రకృతిని కూడా జయించాలని చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రకృతిని జయించాలని చూస్తున్నాడో ప్రకృతిని కూడా చాలా సిమ్టమ్స్, భూకంపాల ద్వారా, టోర్నడోల ద్వారా, ఇట్లా తుఫానుల ద్వారా, రకరకాల కరోనాల ద్వారా ఇట్లా చూపెడతా ఉంది. ఇవన్నీ ప్రమాద సంకేతాలు ఇస్తుంది. అయినా సరే కరోనా వచ్చిన ఆ సంవత్సరం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, మళ్ళీ మామూలుగానే. కానీ ఇటువంటి ప్రకృతి గురించి కూడా ఎడ్యుకేట్ చేద్దాము. ఒకప్పుడు ఎక్కువ అడవులు నరికివేత ఉండేది కాదు, ఇప్పుడు చాలా అడవులు నరికేస్తున్నారు. ఇది పట్టణీకరణ పేరుతో నరికేస్తున్నారు. కానీ ఇటువంటిది కూడా మనం ఆపాల్సిన పని ఉంది. మొక్కలు నాటడం కన్నా మొక్కలు నరికివేత మనం ఆపాలి. ఈ ప్రణాళికలు కూడా మేము సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. పుస్తక పఠనం 4th పాయింట్. ఎందుకంటే మనకి ఏ నాలెడ్జ్, ఏ కొత్త ఆవిష్కరణలు జరిగినా మినిమం నాలెడ్జ్ అనేది పుస్తకాల ద్వారానే వచ్చేది. అటువంటి పుస్తకాలు చదవటం ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఒకప్పుడు ఫస్ట్ సైగల ద్వారా చేసేవాళ్ళు, తర్వాత పుస్తకాలు రాయటం బిగిన్ చేసిన తర్వాత గ్రంథాలు, వేదాల ద్వారా పుస్తకాలు వచ్చినాయి. ఈ పుస్తక పఠనం కూడా ఏమవుతుంది, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పుస్తకాలు చదవటం అందరూ తగ్గించేశారు. పుస్తకాలు చదివినందువలన వచ్చే లాభం ఏంటంటే, పుస్తకాలు చదవటం వల్ల రాయటం వల్ల వచ్చే లాభం ఏంటంటే, మనం 10 సార్లు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో మనం ఒక్కసారి రాస్తే సరిపోతుంది, జీవితాంతం గుర్తుంటుంది. సోషల్ మీడియాలో అంటే ఇవాళ మనం తెలుసుకున్నది 10 రోజుల తర్వాత గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుందా, 10-15 ప్లాట్ఫామ్స్ ఉంటున్నాయి, దేంట్లో ఫాలో అవ్వడం. అందువల్ల పుస్తక పఠనం కూడా మేము 4th పాయింట్గా. అది మేమేంటంటే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర కూడా ఒక పుస్తకం తెలుగులో ప్రింట్ చేయించి ఇద్దామని, ఒక స్కూల్స్కి వాటికి ఇద్దామని ఒక ఆలోచనలో ముందుకెళ్తున్నాం. 5th పాయింట్ ఫ్యామిలీ కల్చర్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ విద్యార్థి అయినా, ఏ మనిషి అయినా సమాజంలో పైకి రావాలంటే తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి రావాలి. అటువంటి గురువులు, తల్లిదండ్రులని ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చూస్తున్నాం. పిల్లలు చదువుకుంటున్నారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు చూసే పద్ధతి మారిపోయింది. మీరు ఎంత కావాలంటే డబ్బులు పంపిస్తామంటున్నారు, కానీ వాళ్ళ యొక్క ప్రేమను పంచడానికి ముందుకు రావట్లేదు, ఆ టైం కేటాయించట్లేదు. అది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెళ్ళిన వాళ్ళంతా కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం. కానీ ఈ తల్లిదండ్రులకు కూడా ఏంటంటే వాళ్ళకి కూడా ఇవన్నీ చెప్పదలుచుకున్నాం. మా పిల్లలు అమెరికా వెళ్ళాలి, మా పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కోరుకున్నది ముందుగా తల్లిదండ్రులే. కాబట్టి ముందు వాళ్ళు తెలియాలి, వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులకి తెలియాలి, పిల్లలకి తెలియాలి. ఎందుకంటే మేము చెప్పే విధానం ఏంటంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పితే దేశం దాటి వెళ్ళరు పిల్లలు. మా యొక్క ఉద్దేశం అది. ఇప్పుడు మన భారతదేశ గొప్పతనం గురించి చెప్తే దేశం దాటి వెళ్ళాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ప్రపంచంలో సాధించిన వ్యక్తులంతా ఎక్కువ మంది భారతీయులు చాలామంది ఉన్నారు. సుందర పిచ్చయ్య గారు, సత్యనారాయణ గారు, ఎంతోమంది ఉన్నారు. మన భారతీయ సంతతి చాలామంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేసి ఉద్యోగాలు మామూలుగా వదిలేసి వస్తే వాళ్ళందరికీ ఇక్కడ మన ఉద్యోగాలు కల్పన చేయగలుగుతామండి.
ఉద్యోగాల కల్పన అనేది దీనికి ఒక పాయింట్ ఉందండి. ఉద్యోగమే చేయాల్సిన పని లేదు, వ్యవసాయం కూడా చేయొచ్చు. వ్యవసాయం కూడా చాలా గిట్టుబాటు ధర ఉందండి. గిట్టుబాటు ధర అంటే చేసే విధానంలో తేడా ఉంటుంది. మనము ఎక్కువ పండించగలిగి, ఎందుకంటే సారవంతమైన భూములు చాలా బాగుంటాయి. ఇప్పుడు యువత ఉద్యోగాల మీద ఆధారపడితే వ్యవసాయం ఎవరు చేస్తారు? మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఎట్లా వస్తాయి? అందుకని ఏంటంటే యువత అన్ని రకాలుగా ఆలోచించాలని మా యొక్క ఉద్దేశం. అందుకని ఈ అన్ని పాయింట్స్ ఈ అన్ని పాయింట్స్ 5 పాయింట్లు ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎందుకు చెప్పామంటే, పూర్వకాలంలో ఒకటే చెప్తారు, దానం ధర్మం అంటారు. దానం ఏంటంటే మనం ఊరికి ఇచ్చే దానం. ధర్మం ఏంటంటే ప్రతి మనిషికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం ఏంటంటే మనం ఏం చేయాలో ఆ కార్యక్రమం మనం సమాజానికి చేయాలి. సమాజానికి చేయాల్సిన ధర్మం. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో మనం ప్రకృతి నుంచి కానీ సమాజం నుంచి కానీ మనకి, ఎందుకంటే సమాజం ఉంటేనేగా మనం ఉండేది. ఆ సమాజానికి చేయాలని ఒక సామాజిక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అంటే మీరు ఇప్పుడు ఒక ఫౌండేషన్ పెట్టారు. ఇంతకుముందు అంటే నార్మల్గా మీరు చేసుకుంటూ వెళ్ళేవారండి. ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదండి. అయితే మీరు అందించే సేవా కార్యక్రమాల్లో ద్వారా ముందుకు వెళ్ళి, సార్ మీరు చెప్పడం వల్ల మేము ఈ విధంగా లైఫ్లో మార్పులు వచ్చినాయి అని మీకు అలా ఎవరైనా వచ్చి మీకు చెప్పడం జరిగిందండి ఎప్పుడన్నా? అంటే చాలామంది చెప్తూ ఉంటారండి. ఇప్పుడు ఎందుకంటే చెప్పాలనే ఉద్దేశంతో కూడా మేము చేయమండి. ఎందుకంటే మేము ఒకటే సహాయం చేసే ముందు ఒకటే చెప్తాం, నువ్వు వెళ్ళి ఇంకో 10 మందికి సహాయం చేయగలిగే, ఎందుకంటే సహాయం చేసేది మళ్ళీ రిటర్న్ ఆశించి చేయకూడదు నా యొక్క ఉద్దేశం. ఎవరికైనా సహాయం చేసి ఎవరిని పిల్లల్ని చదివించినప్పుడు నేను ఒకటే చెప్పి పంపిస్తాను, నువ్వు చేసే సహాయము ఎందుకంటే 10 మందికి నువ్వు ఎట్లా వచ్చావో నీకు తెలుసు, అంటే నువ్వు ఎన్ని ఇబ్బందులు పడి వచ్చావో నీకు తెలుసు. నేను నీకు సహాయం చేస్తున్నానంటే ఉద్దేశం సహాయం కాదు, నేను సామాజిక బాధ్యతగా చేస్తున్నా. నువ్వు అదే సామాజిక బాధ్యతగా రేపొద్దున సంపాదించిన తర్వాత 10 మందికి చేయమని చెప్పి పంపించడం జరుగుతుంది. మంచి పాయింట్ అండి. అది ఏంటంటే వాళ్ళు ఏదో మనకి తిరిగి చెప్పి చేయాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ విలువలతో మనం చెప్పి పంపిద్దామని ఉద్దేశం. అంటే ఈ సేవ అనేది భావం అనేది మీలో మొత్తం కుటుంబం దగ్గర నుంచి మీ లోపలికి వచ్చింది. తాతగారి దగ్గర నుంచి మాకున్న ఒకప్పుడు ఆస్తులు పోయినాయి కానీ వాల్యూస్ మిగిలినాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆస్తులు అనేది శాశ్వతం కాదు, విలువలే శాశ్వతం. ఇప్పుడు డబ్బులు ఉంటే ఏమంటారంటే ధనవంతుడు అంటారండి. అదే కనుక మనం దానం చేస్తే భగవంతుడు అంటారు. అబ్బా, అది చాలా విశ్వసిస్తానండి. అంటే నేను అంటే ఎవరి గురించి అని చెప్పే విధానం అదే చెప్తాను. ధనవంతుడు భగవంతుడికి తేడా చెప్తాను. అంటే నాకు తెలిసి మీరు చేస్తున్నటువంటి సేవలకి ఇవన్నీ చూసి, అంటే మీరు చెప్పడానికి కెమెరా ముందు చెప్పడానికి చెప్పలేకపోతున్నారు ఎక్కువ. అంటే ఇవన్నీ చెప్తే బాగోదు, మీరు ఏమేం చేశారో గొప్పలు చెప్పుకుంటుంది అన్నట్టుగా మీరు ఆపుకుంటున్నారు. కానీ మీరు చేసే సేవలకి సాక్షాత్తు లక్ష్మీదేవే మిమ్మల్ని కరుణించి మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందేమో అనిపిస్తుందండి. చాలామంది అంటుంటారు, యజ్ఞాలు చేస్తే, యాగాలు చేసి, మంత్రాలు చదివి అవన్నీ చేస్తేనే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడని చాలామంది నమ్ముతారు. నేను నా సామాజిక సేవలో నేను నమ్మింది ఏంటంటే, నేను ఏ రోజు ఒక మంత్రం నేర్చుకోవాలా, ఏ రోజు అంటే గుళ్ళకి వెళ్ళటం జరుగుతుంది కానీ ఎక్కువసేపు ఉండటం, ఒక ప్రశాంతత కోసం 10 నిమిషాలు వెళ్ళి వస్తాను. కానీ నా అనుభవంలో నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ 35 సంవత్సరాల నుంచి నేను చేసిన సామాజిక సేవకేమో గుర్తింపుగా నేను చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో చాలా దేవాలయాలు దర్శించగలిగాను. నేను ఊహించిన విధంగా దర్శనాలు నాకు కలిగినాయి. అట్లా జరిగిన సందర్భంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాలు కానివ్వండి, దత్తాత్రేయ స్వామి దర్శనాలు కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు కానివ్వండి, అన్ని దర్శనాలు ఒకటి కాదు, ఎందుకంటే ఎన్నో 100 గుళ్ళకి వెళ్ళిన ఉంది. నేనైతే ఒక ప్లాన్ ప్రకారం అయితే ఇప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఒక ఆలోచన రావటం,
అదే నా తర్వాత ఒక గంటలో బయలుదేరటం జరుగుతుంది. అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ దగ్గరికి వెళ్తే బాగుంటుందని మీకు అనిపించి వెళ్ళారా, లేకపోతే ఎలా వెళ్ళారు అది? లేదండి, యాక్చువల్గా నేను ఒక పని మీద వైజాగ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలవడానికి నేను మా స్నేహితులు వెళ్తున్నాము. వెళ్ళే టైంలో మేము తుని దాటుతుంటే ఆయన ఇక్కడ లోపల తలుపులమ్మ తల్లి టెంపుల్ అని ఉంది భూపాల్ గారు, 14 సంవత్సరాల క్రితం వెళ్ళాను, ఒకసారి మనం వెళ్దాం వచ్చేటప్పుడు అన్నాడు. సరే మేము వైజాగ్ వెళ్ళి పని పూర్తి చేసుకుని రిటర్న్ వచ్చే టైంలో నాకు గాజువాక దాటిన తర్వాత నాకు గుర్తుకొచ్చి సార్ ఇట్లా తలుపులమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామంటే, లేదు సార్ 6 వరకే ఉంటుంది, ఇప్పుడు 4 అయింది కదా అంటే, నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉంటే ఆఫీసర్కి నేను ఫోన్ చేయడం జరిగింది. నేను దర్శనం అరేంజ్ చేస్తానండి భూపాల్ గారు అని చెప్పడం జరిగింది. మేము ఒక అరగంట ముందుగానే టెంపుల్కి వెళ్ళటం జరిగింది. టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ పెద్ద ఆఫీసర్ గారు కొంచెం ప్రోటోకాల్ ఏదో ఆయనకు తోచిన రీతిలో ఇస్తే ఒక ఆయన నన్ను కలవటం జరిగింది. కలిసి మీరు ఫస్ట్ టైం వచ్చారా ఈ టెంపుల్కి అంటే, అవునండి ఫస్ట్ టైం వచ్చానంటే, అమ్మవారి మహిత్యం తెలుసా తలుపులమ్మ తల్లి మహిత్యం అంటే, తెలియదండి ఫస్ట్ టైం వచ్చానండి అంటే, పడమర దిశగా ఉన్న టెంపుల్స్ ఇండియాలో 2 టెంపుల్స్ శక్తివంతమైన క్షేత్రాలు ఉన్నాయండి. భారతదేశం మొత్తానికి 2 ఉన్నాయి. శక్తివంతమైన క్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాలు. 2 అగస్త్య మహాముని ఇచ్చేసింది, ట్రేస్ అవుట్ చేసింది. అందుకని ఏంటంటే ఇటువంటి క్షేత్రాలు చాలా పవర్ఫుల్ క్షేత్రాలండి, మీరు కంపల్సరీ వెళ్ళండి అని చెప్పి ఒక గట్టిగా మందలింపు దూరంలో చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళమన్నారండి? కొల్హాపూర్ వెళ్ళమన్నారు. ఓకే, అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ తలుపులమ్మ తల్లి కూడా పడమటి ముఖంగానే ఉంటుంది. ఆయన చెప్పడం ఏంటంటే తలుపులమ్మ తల్లి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ టెంపుల్ 2 పడమర దిశగా ఉన్నాయి, 2 స్వయంభూ క్షేత్రాలు, 2 అగస్త్య మహాముని చేసిన క్షేత్రాలు అని చెప్పడం జరిగింది. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏ స్నేహితుడి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొల్హాపూర్ ప్రస్తావన తప్పితే ఇంకోటి రావట్లేదు. ఎందుకో అనిపించి మా మిస్సెస్ని తీసుకుని నేను కొల్హాపూర్ వెళ్ళడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కొల్హాపూర్ ఆ టెంపుల్కి సంబంధించిన వ్యక్తులు కూడా నాకు వేరే ఒక విధంగా పరిచయం అవ్వటం. ఆ దర్శనం కూడా ఎట్లా అయిందంటే అమ్మవారి స్వయంభూ పాదాలు స్వయంగా తాకిచ్చే అదృష్టం జరిగింది. ఆ క్షణంలో నాకు ఏమీ అర్థం కాలేదు, చాలా అద్భుతం అనిపించింది. ఇంకా తర్వాత కళ్ళమ్మట ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఇది జరిగిన ఒక సంవత్సరంలో మళ్ళీ ఇంకోసారి వెళ్ళటం జరిగింది. అప్పుడు కరోనా ఆంక్షలు ఉన్నాయి. నేను మా స్నేహితుడు వెళ్ళాము. సరే మొదటి మెట్టు వరకు ఎలవ్ చేశారు. కిందటిసారి నాకు పాదాలు టచ్ చేయనిచ్చావమ్మా, ఇప్పుడు ఏమి లేదని నేను మనసులో అనుకోవటం జరిగింది. అనుకొని నేను గెస్ట్ హౌస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ లోపల మళ్ళీ టెంపుల్ అథారిటీస్ ఫోన్ చేసి మీకు కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకున్నాము, మీరు రండి అని మళ్ళీ పిలవటం జరిగింది. మళ్ళీ పాదాలకి తాకిచ్చే అదృష్టం రెండోసారి కలిగింది. అది నేను మనసులో అనుకున్నది అమ్మవారు వెంటనే చేసింది. నేను అనుకోవటం ఏంటంటే నేను చేసిన సమాజానికి కాస్త కూస్త చేసిన ఆ సహాయమే నాకు దేవతామూర్తుల దర్శనాలు జరిగినాయి అని నేను అనుకుంటున్నాను. ఎంత పెద్ద విఐపీలు అలా జరగడం అనేది చాలా కొంచెం రేర్గా జరుగుద్దంట. అటువంటిది నేను మొన్న కూడా వెళ్ళినప్పుడు కూడా శిరస్సు పాదాలు తాగించడం. అక్కడ క్షేత్ర మహిమ గురించి మీకు బాగా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారండి? కొల్హాపూర్ క్షేత్రం గురించి ఏం చెప్తారంటే అండి, ప్రళయకాలంలో కూడా ఉండే క్షేత్రాలు 2 క్షేత్రాలు, కాశీ ఒకటి, కొల్హాపురం ఒకటి. అగస్త్య మహాముని శివుని గురించి తపస్సు చేశారు. నేను కాశీ వచ్చి నేను రాలేకపోతున్నాను అంటే, ఇప్పుడు శివయ్య కాశీ అంత క్షేత్రం కొల్హాపురం, మీరు అక్కడికి వెళ్ళి మీరు తపస్సు చేసుకోమని చెప్పి అగస్త్య మహామునికి ఇక్కడ చెప్పడం జరిగింది. కొల్హాపురం కూడా దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు భిక్షకు వస్తారు, మధ్యాహ్నం భిక్షకు వస్తారు. చాలా అద్భుతమైన క్షేత్రం కొల్హాపురం. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి మీరు అన్నారు ఇందాక అమ్మవారు కరుణించారని,
ఎలా అంటే మేమందరూ వెళ్తాం కదా, మమ్మల్ని అందరినీ కరుణించుకుంటే మిమ్మల్ని స్పెషల్గా ఏమైనా కరుణించారా ఏంటండి ఆయన? అంటే అట్లా కాదండి. యాక్చువల్గా తిరుమలకి సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు నాకు స్నేహితులు. వారు కోదండ రామాలయం సీతారాముల వారి కళ్యాణానికి రమ్మని మా ఫ్యామిలీని ఆహ్వానించడం జరిగింది. ఒంటిమిట్ట. ఒంటిమిట్ట తిరుమల కిందకు ఉంటుంది, తిరుమల ఆధీనంలోకి వచ్చింది. అయితే మేము మా ఫ్యామిలీతో వెళ్ళటం జరిగింది. ఇక 5 గంటలకు వాళ్ళు రమ్మంటం జరిగింది. మేము వెళ్ళేటప్పటికి 6:30 అయింది. అప్పటికి చీఫ్ మినిస్టర్ గారు వచ్చారని వాళ్ళు హడావుడిలో నా ఫోను రెస్పాండ్ కాలేదు. కాకపోయేటప్పటికి మేము అప్పుడు ఫ్యామిలీతో నేను, మిసెస్, పాప ముగ్గురం వెళ్ళాము. మేము ఆ దర్శనం చేసుకోవడానికి ఒక 3 అవర్స్ 3.5 అవర్స్ పట్టింది. చాలా ఇబ్బంది పడి దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఆఫీసర్ గారికి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. మీరు మమ్మల్ని దర్శనానికి పిలిచారు, ఎవరో ఒకరిని మాకు అటాచ్ చేస్తే బాగుండేది కదా అని చెప్పి పెడితే, లేదండి మీరు తిరుమల రండి మీకు అని చెప్పి తిరుమల నన్ను ఆహ్వానించడం ఫ్యామిలీని జరిగింది. తోమాల సేవ ఇచ్చారు. దాదాపు ఒక 45 నిమిషాల నుంచి 1 గంట వరకు స్వామి ఎదురుగానే కూర్చునే అద్భుత భాగ్యం కలిగింది. నేను అనుకోవటం ఏంటంటే, కోదండరాముల వారు విష్ణుమూర్తి స్వరూపం, ఆయన విష్ణుమూర్తి. ఎక్కడ పరీక్షించాడు అక్కడ దీవించాడు, ఎక్కడ పరీక్షలు ఉంటాయో అక్కడ దీవెనలు ఉంటాయి. ఈ పరీక్షల్లో మనం ఉత్తీర్ణత సాధిస్తేనే దీవెనలు మనకి లభిస్తాయి. అందుకని నేను కూడా అందరికీ ఏం చెప్తానంటే అండి, మనం జీవితంలో కష్టాలను అధిగమిస్తేనే మనకి ఫలితాలు అద్భుతంగా వస్తాయి. దైవానుగ్రహం కూడా కలిగేది కూడా అక్కడే. ఎందుకంటే నేను యాక్చువల్గా టెంపుల్స్కి వెళ్ళటం అనేది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ నా సమాజ సేవ వలన భగవంతుడు మనకు ఆశీస్సులు అందించి పిలిపించుకుంటున్నాడని నాకు అభిప్రాయం. అంటే మీరు అన్నారు ప్రళయకాలం తర్వాత కూడా నిలిచుండే క్షేత్రాలు 2, కొల్హాపూరు అలాగే వారణాసి, కాశీ. మరి కాశీకి మీరు మామూలుగా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు ఇప్పటికి? ఈ ఇంటర్వ్యూకి వచ్చి ఒక 10 రోజుల క్రితం వెళ్ళాను. నేను ఎప్పటి నుంచో శ్రీకాకుళం జిల్లా అడాపుశిల్ల కాశీ క్షేత్రం ఒకటి ఉంది అక్కడ. ఆ క్షేత్రానికి వెళ్ళాలని అనుకుని ఎప్పటి నుంచో వెళ్ళలేకపోతున్నాను. 1 నెల క్రితం వెళ్ళటం జరిగింది అక్కడికి. వెళ్ళిన సందర్భంలో ఆ టెంపుల్లో కూర్చున్నప్పుడు ఆ పూజారి ఒకటే చెప్పారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ కాశీ వెళ్తారండి, వారణాసి వెళ్తారు, ఇక్కడి నుంచి కూడా కాశీకి ద్వారం ఉంది, దారి ఉంది, వెళ్తారని చెప్పారు. నేను మామూలుగానే అనుకున్నాను. కానీ ఒకనొక టైంలో మా మిస్సెస్ నాకు ఒక కళ వచ్చింది, కాశీ కళ వచ్చింది, మనం వెళ్దామని గట్టిగా కూర్చుంటే ఆ కాశీ విశ్వనాథుని యొక్క ఆశీస్సులు వెంటనే లభించాయని అనుకుని 24వ తారీఖు అనుకుని కూడా 22వ తారీఖే మేము బిఫోర్ ఫ్లైట్ మాకు బుక్ అయ్యింది. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. రికమెండేషన్ లెటర్ తీసుకెళ్లే ముందే మాకు రికమెండేషన్ కన్నా ఇంకా అద్భుతమైన దర్శనం జరిగింది. అంటే వీళ్ళంతా మీ సేవ పట్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు దేవతలంతా కూడా అని నా యొక్క ఫీలింగ్ అండి, నా యొక్క భావన అంతే. ఎందుకంటే ఏ రోజు మనము టెంపుల్స్కి అది మనం వెళ్ళింది లేదు పూర్వం. అంటే మీరు ఏదైనా సాధన చేస్తుంటారండి, క్రియాయోగం ఇలాంటివి సాధనలు చేస్తుంటారు? ఏమీ చేయనండి. ఏ గురువులను అడిగారా సాధన నేర్పమని? అది నేను అడిగానండి. మాకు విశ్వంబర పరంపర మా గురువు గారు హరిపురాల విశ్వం గారని, ఆయన మహావతార్ బాబాజీ గారి డిసిప్లి అండి. వారి కుమారులు ఉన్నారు రామకృష్ణ గారిని అడిగా, మీరు తెలుగు రాష్ట్రాల్లో క్రియాయోగ నేర్పిస్తారు కదా గురువుగారు, నాకు క్రియాయోగం నేర్పించమంటే, నీకెందుకయ్యా, నువ్వు సమాజ సేవ చేసి నీకు అమ్మవారి ఆశీస్సులు స్వామి ఆశీస్సులు నీకు లభించాయి, అమ్మవారి పాదాలు పట్టుకున్నాడికి నీకే మేము నేర్పించేంత ఇదేం లేదు, అవసరం లేదని చెప్పడం జరిగింది. అదేంటంటే వాళ్ళ అనుగ్రహం వల్ల వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను సార్.
అంటే మీకు ఎందుకు ఈ అవధూతలు అంటే బాగా అంత ఇది అవధూతలు 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 అంటూ ఉంటారు? అంటే నేను ఫస్ట్‌లో అండి దత్తాత్రేయ స్వామిని నేను ఎక్కువ ప్రే చేసేవాడిని అండి. దత్తాత్రేయ స్వామి వారంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా నాకు ఎక్కువ ఏం మంత్రాలు వచ్చినా రవ్వినా నేను ఏమి రాసినా ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త అని రాసి కింద ఏదన్నా రాస్తానండి ఫస్ట్ నుంచి. నాకు ఫస్ట్ నుంచి అట్లాను విజయవాడ కనకదుర్గమ్మ మేము విజయవాడలో ఉండేవాళ్ళమండి. విజయవాడ నేను ఆ బ్యారేజ్ దాటుతుంటే కారులో వెళ్ళేటప్పుడు ఒకే ఒక మంత్రం నాకు వచ్చండి, అది చెప్తా ఉంటాను. అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారాడి బుచ్చినమ్మ దండలో నెమ్మన వేలుపుటమ్మల మనమ్మల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఆ ఒక్క మంత్రమే చదువుకుంటాను. వినాయకుడిని అనుకుని విఘ్నేశ్వరుని అనుకుని పక్కన యనమల కుదురు శివయ్య. ఎందుకంటే నాకు విజయవాడ గుంటూరు ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. ఎందుకంటే మేము ఉంటాం, ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాము, అంతకుముందు విజయవాడలో ఉండేవాళ్ళం, వ్యాపారం గుంటూరు ఉండే. అట్లా వెళ్ళినప్పుడల్లా కొన్ని సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి పైన. ఇంకో విషయం ఏంటంటే అండి, చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మేము ఒకరోజు అదే బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తున్నాము. మధ్యాహ్నం సమయం మేము అంతకుముందు పెళ్ళికి వెళ్ళొచ్చాం. పెళ్ళికి వెళ్ళొచ్చి మేము ముగ్గురం ఫ్యామిలీ ముగ్గురం నిద్రపోతున్నాం. మేము ముగ్గురం నిద్రపోవడం చూసి డ్రైవర్ కూడా నిద్ర వచ్చినట్టుంది. మా కారు తీసుకెళ్ళి ముందు లారీ గుద్దేసాడు. ఆ బ్రిడ్జి మీద, స్లో బ్రిడ్జ్, ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళందరూ ఒకటే అన్నారు, ఇంత యాక్సిడెంట్ జరిగి మీరు బ్రతికున్నారంటే ఆ దేవుడి మహిమే. నేను ఏదైతే అనుకుంటానో ఆ కనకదుర్గమ్మ, శివయ్య, అక్కడ వెంకటేశ్వర స్వామి, ఆ ముగ్గురు ఏ దేవుళ్ళు అయితే అనుకుంటామో ఆ దేవుళ్ళు రక్షించారని నా యొక్క ఇప్పటికీ ఆ యొక్క కృతజ్ఞత. ఇదంటే నేను ఆ జీవితం ఇచ్చింది వాళ్ళే, సమాజానికి చేయాలని కూడా ఏదో నా ద్వారా కాస్త కూస్త చేయించాలని ఒక సంకల్పంతో మేమైతే ఇట్లా ఉన్నామని అనుకుంటున్నాం. మీరు ఎవరినైనా జీవించున్నటువంటి అవధూతలను ఎప్పుడైనా కలిసారండి ఎవరినైనా? నేను టెంపుల్స్కి అన్నిటికీ వెళ్తూ ఉంటాయని ఒక గురువు అనేది ఎప్పుడు లేరు. నేను మా గుంటూరులో ఒక దర్గా దగ్గరికి వెళ్ళటం జరిగింది. దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గురువు గారి గురించి నాకు ఆ రోజు వాళ్ళు చెప్పుకోవటం, నేను ఒక గెస్ట్గా వెళ్ళాను. ఆ రోజు నాకు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమనంటే, విజయనగరంలో కాదర్వలి బాబా గారు, ఆయన శిష్యుడు చెమలపాడులో అతావుల్లా బాబా గారు ఉన్నారు. వీళ్ళు అన్నదానం బాగా చేస్తారు. ఒక 65 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుంది. దాని గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. నేను అనుకున్నాను, ఈ సమయంలో కూడా ఈ టైంలో కూడా అంత సత్యం చెప్పేవాళ్ళు, ఆయన ఏది చెప్తే అది సత్యమని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఈ టైంలో కూడా అంత సత్యవంతులు ఉన్నారా అని అనుకోవటం. నేను అదే రోజు నాకు చెప్పిన వ్యక్తులు చెప్పిన 24 గంటల లోపల నేను ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. ఆ రోజు గురువుగారు ఉన్నారు, అతావుల్లా బాబా గారు. ఇప్పుడు సజీవంగా లేరు, ఇప్పుడు సమాధి అయ్యారు. ఆయన వెళ్ళంగానే నేను ఒక రికమెండేషన్తో వెళ్ళటం జరిగింది. వెళ్తే వాళ్ళ అబ్బాయి వచ్చి పలానా వాళ్ళు రికమెండ్ చేశారంటే, రికమెండ్ చేయలేదు, మనమే పిలిపించుకున్నామని చెప్పడం జరిగింది. నేను ఏదైతే నా మనసులో ఉన్నదో ఆయన మొత్తం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆయన్ని నేను గురువుగా అనుకోవటం జరిగింది. నాకు తెలిసిన నేను ఎక్కువ సార్లు వెళ్ళింది, ఎక్కువ మమేకమైంది కూడా ఆ గురువుగారితోనే. చాలామంది ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. కొన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి అన్నదానం చేశారు ఆయన. లంగర్ఖానా. నేను ఒకరోజు అడిగా, గురువుగారు మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ఏమీ లేదు, మన గురించి తెలియదు ఎవరికంటే, అయ్యా ఎవరైతే ఇక్కడికి వాళ్ళ పాప ప్రక్షాళన చేయడానికి కానీ వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ పోగొట్టుకోవడానికి ఆ టైం వచ్చిందో వాళ్ళే రాగలరు ఇక్కడికి. అయినా సరే సత్యానికి ప్రచారం ఎందుకయ్యా అన్నాడు ఆయన. అందుకని అప్పటి నుంచి కూడా నేను ప్రచారానికి దూరంగా ఉంటాను.
శ్రీ సన్నిధి గురించి విన్నాను కాబట్టి నేను రావటం జరిగింది. అవునండి, అవునండి. మీరు వద్దనే అన్నారు, నేనే బలంగా కూర్చోబెట్టా ఆ మిమ్మల్ని. శ్రీ సన్నిధికి ఏంటంటే ఉమ్. దేవుడికి సంబంధించింది, ఆధ్యాత్మికానికి సంబంధించింది కాబట్టి రావటం జరిగింది. మీరు దత్తక్షేత్రాలు అన్నీ తిరిగారు కదండి. ఉమ్. దీంట్లో మీరు ఒక అద్భుతం అని ఫీల్ అయినటువంటి దత్తక్షేత్రం ఏమన్నా? అంటే ఒకటండి, దత్తక్షేత్రాలు అంటే అన్ని అద్భుతాలేనండి. ఎందుకంటే నేను ఫస్ట్ పిఠాపురం వెళ్ళానండి. పిఠాపురం కూడా నేను అనుకుని వెళ్ళలేదండి, అనుకోకుండానే వెళ్ళడం జరిగింది. దత్తాత్రేయ స్వామి అంటే ఆయన శిష్యుడిగా స్వీకరించాలి అంటే, శిష్యుడిగా కాదు, ఆయన యొక్క ఒక అంటే రేణువుతో సమానం. ఎవరినైనా ఆ రేణువుని కూడా అక్కడికి రావాలంటే ఆయన యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం ఉండాలని నా యొక్క ఉద్దేశం సార్. పిఠాపురం వెళ్ళటం జరిగింది. అప్పుడు పిఠాపురం గురించి కూడా అంత నాకు గొప్పగా తెలీదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పిఠాపురం అంత క్షేత్రం చాలా పెద్ద క్షేత్రం. ఎందుకంటే ఆయన జన్మస్థలం, శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థలం, ప్లస్ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం, ప్లస్ అష్టాదశ శక్తిపీఠం, పౌర్వతిక అమ్మవారు, ప్లస్ గయా క్షేత్రం, పాదగయ్య, ప్లస్ కుంతి మాధవ క్షేత్రం. ఎందుకంటే పంచమాధవ క్షేత్రాల్లో ఒక క్షేత్రం కుంతి మాధవ క్షేత్రం. నేను మన కాశీలో కూడా వెళ్ళటం జరిగింది, మాధవ క్షేత్రం. ప్లస్ ప్రయోగరాజులో కూడా, ప్రయోగలో వేణుమాధవ క్షేత్రం అండి, కాశీలో బిందు మాధవ క్షేత్రం. అట్లా పంచమాధవ క్షేత్రాలు ఉన్నాయి. 3 క్షేత్రాలు సందర్శించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి అవి కూడా. పిఠాపురం తర్వాత నేను గానుగాపురం వెళ్ళటం జరిగింది. గానుగాపురంలో నిద్ర చేయటం జరిగింది. గానుగాపురంలో కూడా చాలా అద్భుతమైన ఫీలింగ్ అండి. తర్వాత కురువపురం వెళ్ళటం జరిగింది. కురువపురంలో ఒకటే చెప్తున్నారండి, ఎప్పటికీ అక్కడ నిద్ర చేయాలంటే స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్తారు. అక్కడ తెంబే స్వామి వారు తపస్సు చేసిన గుహ ఉంది, స్వామి తపస్సు చేసిన చెట్టు ఉంది, మంచి క్షేత్రం. నేను నిద్ర కూడా చేయటం జరిగింది, 2 సార్లు వెళ్ళటం జరిగింది. తర్వాత ఎత్తిపోతల, మాచర్ల దగ్గర నాగార్జున సాగర్ ఎత్తిపోతల ఈనాటి క్షేత్రం కాదు, దత్తక్షేత్రం ఎప్పటిదో క్షేత్రం. అది కార్తవీర్యార్జునుడి క్షేత్రం, అప్పుడు నుంచి ఉన్న క్షేత్రం. అక్కడి నుంచి కూడా శ్రీశైలానికి దారి ఉందని చెప్పారు. అక్కడ కూడా చాలా అద్భుతమైన ఫీలింగ్. దత్తక్షేత్రాలు ఏంటంటే అండి, దత్తాత్రేయ స్వామి ఎక్కువ మందిని రానివాడు, ఎందుకంటే ఆయన ఏకాంతాన్ని కోరుకుంటాడు. ఎవరి మీద అయితే ఆయన యొక్క అనుగ్రహం ఉందో వాళ్ళే పిలిపించుకుంటాడని నాకు అభిప్రాయం, ప్రగాఢ విశ్వాసం. కానీ మీకు మొగలిచెర్ల అవధూతతో మీకు బాగా అనుబంధం ఉందని చెప్తారండి. అనుబంధం అంటే నాకు రీసెంట్గానే అండి, ఒక 2 ఏళ్ల క్రితం నాకు అదండి, నేను ఒకసారి ఒరిస్సా నుంచి వస్తున్నానండి కారులో. వస్తుంటే నేను కారులో బ్లూటూత్ పెట్టుకొని ఏదన్నా ఉంటే ఆధ్యాత్మికం గురించి వింటా వస్తున్న సమయంలో మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి గారి గురించి నేను ఒక వీడియో పరంపర వింటా వస్తామంటే నాకు అనిపించింది, ఇటువంటి మహానుభావుల దగ్గర ఒకసారి వెళ్ళాలని అనుకున్నాను. ఆ నెక్స్ట్ రోజు రాత్రి 12 గంటలకు వెళ్ళటం జరిగింది. అక్కడ వసతులు లేవని ఇంకా కారులోనే నిద్ర చేసి పొద్దున్నే దర్శనం చేసుకుని రావడం జరిగిన తర్వాత అక్కడ ప్రసాద్ గారని దత్తాత్రేయ స్వామికి, ఆయన స్వామివారు ఉన్నప్పుడే నా సోదరుడు అని చెప్పేవాళ్ళు. ప్రసాద్ గారు అమ్మా నాన్నలు కూడా ఆయన తల్లిదండ్రులుగా చెప్పేవారు స్వామివారు. ఆయన యొక్క సమాధి దర్శనం చేసుకోవటం జరిగిన తర్వాత ఒక 4 నెలలకి నాకు ఒక పెద్ద అవసరమైంది. ఇంకొక అరగంట టైం ఉందనగానే నాకు ఆ రోజు ప్రసాద్ గారు నాకు ఫోన్ చేయటం జరిగింది. ఆయన దత్తుడే, ఆయనే ఫోన్ చేయించారు మీకు? ఆయనే చేయించి ఆ దత్తుడు వారికి సంబంధించింది నాకు అందజేయడం జరిగింది. అదే వాళ్ళ యొక్క కృప, గురువుల యొక్క కృప, గురువుతో నాకు అందజేయడం జరిగింది. నాది ఫుల్ఫిల్ అయింది.
ఏదైతే ఇబ్బంది ఉందో ఇబ్బంది నాకు నాకు స్వయం అనుభవం. ఎందుకంటే అంతకుముందే పరిచయం లేదు. నాకు ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఇబ్బందికి 6 నెలల క్రితమే నేను ఆ టెంపుల్కి వెళ్ళటం జరిగింది. ప్రసాద్ గారికి నాకు కూడా పరిచయం అప్పటి నుంచి. అటువంటి ప్రసాద్ గారు ఆ రోజు నాకు ఫోన్ చేయటం, నా యొక్క అవసరాన్ని ఆయన తీర్చడం జరిగింది. మీరు అక్కడ మొగల్చెర్లలో స్వామివారి సమాధిని మీరు తాకినప్పుడు మీకు ఏమన్నా అనుభూతులు కలిగినాయండి? మీకు ఎలా అనిపించింది అది? చాలా అద్భుతంగా ఉంటుందండి. నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే అండి, ఇప్పుడు కొన్ని క్షేత్రాల్లో సమాధి టచ్ చేయనివ్వట్లేదండి. మొగలిచెర్లలో ఇంకా అవకాశం ఉందండి, వ్యాక్యూమ్ ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో చాలా పెద్ద క్షేత్రం అవుతుంది. నా స్మాల్ నాలెడ్జ్కి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా నేనేమన్నా పెద్ద ఇది కాదు, కానీ అనుకోని అనుభవాలు రాకబట్టి నాకు ఆ విధంగా నాకు మంచి సానుకూలత ఉంది. కానీ భవిష్యత్తులో తాకే అవకాశం ఉండకపోవచ్చు నాకు అనుమానం. ఎందుకంటే అంత పెద్ద క్షేత్రం అవుతుంది. ఇప్పుడు షిరిడీలో ఫస్ట్ తాకనిచ్చేవాళ్ళు, తాకయ్యే అవకాశం లేదు, దూరం పెట్టారు. కొన్ని క్షేత్రాలు గానగాపురం ఇవన్నీ ఏంటంటే పాదాలు టచ్ చేయనివారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ ఆ సమాధిని తాకే అదృష్టం మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి దగ్గర. దాదాపుగా మీరు ఎన్ని ఆలయాలు దర్శించుంటారండి ఇప్పటిదాకా? అంటే ఇన్నేం చెప్పలేము కానండి, ఒక 100లోనే దర్శించానండి. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం ఏం జరగల. ఆ రోజు అనుకోవటం, రెండో రోజు వెళ్ళిపోవటం. ఇప్పుడు ఎక్కడో భువనేశ్వర్ నుంచి కారులో వస్తా, రెండో రోజు మొగల్చెర్ల వెళ్ళానండి. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్న మాల్యాద్రి టెంపుల్కి కూడా అంతకుముందు రోజే వెళ్ళొచ్చా. మాలకొండ వారానికి ఒక్కరోజే ఉంటుంది, శనివారం. మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసింది మాలకొండ టెంపుల్. అందుకని ఆ ఒక్కరోజు మాత్రం మొగల్చెర్ల టెంపుల్ ఉండదు, ఆదివారం పూట ఉంటుంది. అంటే అండి ఇప్పుడు 1000 సంవత్సరాలు వయసు దాటినటువంటి దేవాలయాలు ఎన్ని ఉంటాయని మీరు అనుకుంటున్నారండి? మన దగ్గరలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మీరు చూసిన వాటిల్లో చాలా ఉంటాయండి. 1000 సంవత్సరాలు దాటిన టెంపుల్స్ చాలా ఉండొచ్చు. మీరు చూసినవి ఏమైనా ఉన్నాయండి? మీరు చూసి అంటే చూడటం అంటే అండి, అవన్నీ మనకి తర్వాత తెలుస్తున్నాయి. వెళ్ళటం వరకు మామూలుగా వెళ్ళిపోతాం. సూర్యాపేట కూడా వెళ్ళారు కదా మీరు? సూర్యాపేట వెళ్ళాను. సూర్యాపేట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వెళ్ళాను. ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ 4000 సంవత్సరాల క్రితం టెంపుల్. ప్లస్ మల్లూరు వెళ్ళాను, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ 4700 సంవత్సరాల టెంపుల్. ఎత్తిపోతల కొన్ని వేల సంవత్సరాల నాటి టెంపుల్. టెంపుల్స్ అన్నీ వెళ్ళటం జరిగింది, చాలా టెంపుల్స్. ఇప్పుడు మామూలు శ్రీముఖలింగం ఇవన్నీ ఏంటంటే ఎప్పటి క్షేత్రాలు కాదు, ఎప్పుడు యోగాల నాటి టెంపుల్స్. ఇవన్నీ ఏంటంటే వేల సంవత్సరాల పైనే ఉంది. ఎందుకంటే ఈ ప్రశ్న, మన సంస్కృతి సాంప్రదాయాల్లో దేవాలయాలు అనేవి ఒక భాగంగా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో తెలుసుకుంటేనే కదా, లేకపోతే మనకేమీ సంస్కృతి లేదు, సాంప్రదాయాలు లేవు అనుకొని ఏదో వేరే దానికి ఈ రోజున అట్రాక్ట్ అవుతున్నాడు. కాబట్టి అందరూ కూడా మనది ఇప్పుడు కాదు, మన ధర్మం, మన సనాతన ధర్మం ఇప్పటిదే కాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది, ఎంతోమంది చెప్తున్నారు. దానికి ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపించాలంటే అవి దేవాలయాలే అయి ఉండాలి. అక్కడ మాత్రమే వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు దొరుకుతాయి, శాసనాలు దొరుకుతాయి. చాలా క్షేత్రాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఉందండి, సైన్స్ వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు సార్. నా ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికంలో నుంచే సైన్స్ వచ్చింది. సైన్స్ కొన్ని వందల సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం ఏమీ లేవు. వెస్ట్రన్ సైన్స్ గురించి చెప్తున్నారు మీరు. వెస్ట్రన్ సైన్స్, ఓల్డ్ సైన్స్ ఏంటంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు నాటిది. దత్తాత్రేయ స్వామి ఈనాటి గురువు కాదండి, కొన్ని కోట్ల సంవత్సరాల నాటి గురువు. పరంపరలోకి వచ్చేటప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల నాటి గురువు. అప్పటి నుంచి దత్త పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనవాళ్ళకి తెలియని ఏంటంటే ప్రపంచానికే మొత్తం నేర్పిన ఘనత మన భారతదేశం. ఎందుకంటే 2600 సంవత్సరాల క్రితమే, ఎందుకంటే సుశ్రుతుడు శస్త్రచికిత్స విధానాన్ని ప్రవేశపెట్టాడు, మన ఇండియాలోనే ప్రవేశపెట్టాడు.
అది అందరూ మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో అందరూ చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా అంటే ఆర్యభట్ట గురించి. ఆర్యభట్ట జీరో థెరపీ అనేది ప్రపంచానికే మన్నించి, ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఒకటే మాట అన్నాడు. ఎందుకంటే మనం ఈ విధంగా ఉన్నామంటే భారతీయులను బట్టే ఉన్నామని చెప్పాడు ఆయన. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకో. చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న నిజాలు అయ్యాయి. ఎందుకంటే అంతకుముందు చాలామంది శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర పుక్కిడి పురాణాలు అన్నారు. ఇప్పుడు ఏమైంది? నాసానే కనుక్కున్నారు. 5000 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్స్ కనుక్కున్నారు. ద్వారకా నగరం ఉంది, ప్రత్యక్షంగానే ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ మనం ఏంటంటే నమ్మే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వైదీశ్వరన్ కోయిల్లో ఉంది అండి. వైదీశ్వరన్ కోయిల్ ఒక తంబు గనక మనం వేస్తే చరిత్ర మొత్తం, మన చరిత్ర మొత్తం, మన పుట్టుపూర్వతలు మొత్తం చెప్పగలుగుతున్నాం. కానీ అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు. కానీ బాగా చెప్పేవాళ్ళు కొంతమందే ఉంటారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం మన యొక్క టైంని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మనకి కర్మఫలాలు తీరుతాయి అనుకున్నామో అప్పుడు మనం వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళగలం, మనం చెక్ చేసుకోగలం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆఫీసులకు వెళ్ళాలంటే ఈ పాశ్చాత్యులు మన దగ్గర తీసుకుని వెళ్ళి చివరికి మనకే ఇస్తున్నారు అని నాకు తెలిసిన విధానం మాత్రం అదొకటి నేనైతే చెప్పగలను. వేలిముద్రతో మన జాతకం మొత్తం చెప్పగలిగేది అక్కడే వైదీశ్వరన్ కోవిల్లో చెప్తారు. కానీ ఇదే మనకు ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి ఇప్పుడు తంబ ఇంప్రెషన్ వచ్చింది ఎక్కడైనా కూడా. అవును, అంతే కదా. ఇప్పుడు ఆధార్ కార్డు ఏ కార్డుకి వెళ్ళినా తంబ ఇంప్రెషనే కదా మనకి. అక్కడ తంబ ఇంప్రెషన్ లేకపోతే అక్కడ లేదు. కానీ ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు రాసిందే కదా. ఋషులు రాసింది ఇప్పుడు ఆర్యభట్ట చేసింది. కానీ కొన్ని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం నాటి విశ్వవిద్యాలయాలు మన దగ్గర ఉన్నాయి. అన్ని విశ్వవిద్యాలయాలు కొన్ని వేల మంది వచ్చి చదువుకునేవాళ్ళు. మరి ఇదంతా రుజువే కదండి. అంటే ఇప్పుడు మీరు ఈ రోజున ఒక పక్కన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మరో పక్కన ఆధ్యాత్మికంగా దైవ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అంటే సేవ చేయాలి, మీకు సహకరించాలి, లేదా మీతో పాటు కలిసి నడవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇన్వైట్ చేయగలుగుతారా, లేదంటే మీ అంతా మీరే చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు? అంటే ఇది ఏంటంటే సేవ ఎవరు ఒక్క సొంతం కాదండి. ఇప్పుడు సమాజ సేవ అంటారు దాన్ని. సమాజం అందరం కలిపి బయలుదేరితేనే ఏదైనా ఒకటి సాధించగలం. ఎందుకంటే ఊర్లో చెడగొట్టడానికి ఒకడున్నా చాలు, బాగు చేయడానికి కూడా ఒకడున్నా చాలు. ఎందుకంటే బాగు చేయడానికి ఆ ఒక్కడు మాట వినగలిగితే, చెప్పే విధానాలు చెప్పగలిగితే అందరూ వింటారండి. ఇప్పుడు యువతరం కూడా, మన యువతరానికి ఏం తప్పులేదు, అందరూ బాగా మంచి నాలెడ్జ్ పర్సనాలిటీస్ ఉన్నారు. కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అటువంటి చెప్పే విధానం చెప్పాలని మా యొక్క అంబిషన్. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి అన్నిటికీ తెలుసండి. ఇప్పుడు ఒకటేనండి, క్లాస్ రూముల నుంచే ఏదైనా సరే మన సమాజం తయారవుతుంది. తరగతి గదుల నుంచే సమాజం తయారవుతుంది. అంతేనండి, తరగతి గదుల నుంచి సమాజం తయారవుతుంది. ఇప్పుడు ఆ తరగతి గదుల్లో కూడా మేమేం చేస్తున్నామంటే స్కూల్స్కి, కాలేజెస్కి మేము వెళ్ళి ఇన్స్పైరింగ్గా ఒక ప్రామినెంట్ పర్సనాలిటీని తీసుకుని వెళ్ళి, లేకపోతే మనం చెప్పగలిగినంత వరకు చెప్పడం, మనకన్నా ఇంకా నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత చెప్పించడం, ఒక సంఘంలో ఒక పేరున్న వ్యక్తి ద్వారా మనం చెప్తే వినని వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఒక పేరున్న వ్యక్తిని తీసుకుని వెళ్తే ఆ ఫేస్ వాల్యూ మీద వింటారు. అట్లా కొంతమందిని తీసుకుని వెళ్ళి మోటివేషన్ క్లాసెస్ చెప్పిస్తాము. చాలా కొన్ని వేల మందికి, లక్షల మందికి అవి జరుగుతున్నాయి, మా ద్వారా జరుగుతున్నాయి. చాలా సంతోషం అండి. ఇంకా మీరు దర్శించినటువంటి దేవాలయాలు అన్నిటి గురించి విడివిడిగా మీకు సమయం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క క్షేత్రం గురించి మాకు క్లియర్గా తెలియజేయాలి. చూద్దామండి, అది ఆరంభం కదా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ కలిశారు మీరు. రతన్ టాటా గారి దగ్గర ప్రారంభం అక్కడి నుంచి చేశారు కాబట్టి, ఆ తర్వాత మీకు బాగా మోటివేట్ చేసింది వెంకయ్యనాయుడు గారు, కలాం గారు, మన రతన్ టాటా గారు, నాకు మన జేడి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళంతా కూడా బాగుంటారండి. వాళ్ళు కూడా నేను వాళ్ళతో పాటు తిరిగినప్పుడు కాస్త అన్నీ కూడా నేను ఈ టెంపుల్స్ గురించి కూడా మోటివేషన్ క్లాసెస్ కూడా చూశాను. చాలామంది ప్లేయర్స్ వాళ్ళు కూడా మనకి పరిచయాలు ఉన్నాయి. నేను వాళ్ళతో కూడా చెప్తూ ఉంటాను పిల్లలకి. ఎందుకంటే కోనేరు హంపి గురించి తెలుసు, చెస్ ప్లేయర్, చిన్నతనం నుంచి ఎట్లా కష్టపడితే ప్రపంచ ఛాంపియన్ అయ్యింది.
పివి సింధు అమ్మాయి గురించి కూడా వాళ్ళు మాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. పివి సింధు గురించి కూడా నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే 6 సంవత్సరాల వయసు నుంచే ఏ విధంగా అయ్యి పద్మభూషణ్ వరకు వెళ్ళింది. ఇవన్నీ కొన్ని వ్యక్తుల యొక్క నాకు డైరెక్ట్గా పరిచయాలు ఉన్న వ్యక్తుల యొక్క వాళ్ళ గురించి, వెంకయ్యనాయుడు గారి గురించి, వెంకయ్యనాయుడు గారు యొక్క ఆయన 40 ఏళ్ళ దగ్గర నుంచి ఒక నాయకుడిగా ఎదిగి ఇండియాలోనే 2వ పొజిషన్లోకి వచ్చిన వ్యక్తి, ఉపరాష్ట్రపతి. ఆయన అంత ఉన్నా సరే దేశానికి పిల్లలకి ఏదో చెప్పాలనే ఉద్దేశంతో మేము కలామ యువ ఫౌండేషన్ ఏదైనా కానీ ఏదైనా ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేసినా ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మన కార్యక్రమాలకు అటెండ్ అయ్యి పిల్లల కోసం పిల్లలతో గడిపి ఆయన చాలా ఆనందం పొందేవాడు. అట్లానే మా డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, ఆయన కూడా ఎప్పుడైనా సరే ఏదన్నా కార్యక్రమం ఉన్నా ఆయన వచ్చి చక్కగా పిల్లలకి మోటివేట్ చేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరితో అందరి యొక్క సమన్వయంతో మేము కూడా మా కలాం యువ ఫౌండేషన్, ఎందుకంటే మాకు మెంటర్స్ వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు సాధించిన వ్యక్తులు, ప్రజెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారన్నీ, ప్రపంచం మొత్తం చూస్తుంది, వాళ్ళ యొక్క విజయాలను చూస్తుంది. వాళ్ళ చేత కూడా మనం మాట్లాడించడం జరుగుతుంది. వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఉంటే ఏమవుతుందంటే యూత్కి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ప్రకృతి పరిరక్షణలో కూడా నేను ఒక చిన్న పిల్లని లైక్ చేస్తానండి, లిసిప్రియ కంగుజం అని. పిల్ల చాలా 6 సంవత్సరాల వయసు నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది, ఇప్పటికీ ప్రసంగిస్తూనే ఉంది. ఎన్నో సొసైటీ మీద, దాని మీద, ప్రకృతి పరిరక్షణ మీద చాలా పోరాటాలు చేస్తుంది. ఆ పిల్లని కూడా నేను ఎంకరేజ్ చేస్తాను మా కలాం ఫౌండేషన్ ద్వారా. ఎందుకంటే అమ్మాయి ధైర్యం గలది. ఏ ప్రాంతం చెందినవారండి? అమ్మాయి మణిపూర్ స్టేటు. చిన్న వయసు నుంచే స్పీచెస్ బాగుంటాయి. ఇప్పుడు ఎవరు అయినా సరే అమ్మాయిలో వర్త్ ఉంటేనే డెవలప్ అవుతారండి. అమ్మాయి ఐక్యరాజ్య సమితిలోనే ప్రసంగించిందంటే వర్త్ లేనిదే పిలవరు. అమ్మాయికి కూడా ఎన్నో కేసులు, వాళ్ళ నాన్న మీద కేసులు అన్నీ పెట్టినా సరే ఇంకా ధైర్యంగా ఎదుర్కొని చిన్న వయసులో నా పిల్ల చేస్తుంటే ఇంకా మనం కూడా ఇంత వయసులో ఎందుకు చేయకూడదు అని ప్రకృతి పరిరక్షణ కూడా నేను అమ్మాయితో కొంచెం సపోర్ట్ చేస్తుంటానండి. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే చిన్న వయసులో సాధించారు, అందరూ సాధించారు, వీళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్గా వీళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఒక రోల్ మోడల్స్గా చూపెట్టి నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. చాలా విలువైన విషయాలు చెప్పారు. మరొకసారి మరింత విస్తారంగా మన సత్సంగం జరగాలి. ఇది మొదటిసారి కాబట్టి ప్లేన్ మాత్రమే చెప్పారు మీ గురించి. మరోసారి మనం కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీ ఆధ్యాత్మికంగా ముఖ్యంగా మీరు సందర్శించిన ప్రతి క్షేత్రం గురించి మాకు మీరు క్షుణ్ణంగా చెప్పాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. తప్పనిసరిగా సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ ఈ రెండుని సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు వారి జీవితంలో. ఎందుకంటే ఈ రెండు వేరువేరు కాదండి. మానవ సేవే మాధవ సేవ అని మనకి ఎప్పుడో చెప్పేసి ఉన్నారు కాబట్టి వారు ఈ మానవ సేవ నుంచే ఆ మాధవుడికి దగ్గరగా, ఆ భగవంతుడి దగ్గరగా వెళ్తూ ఉన్నారు. మనం ఏవో చేస్తేనే భగవంతుడు మనని కరుణిస్తాడు అనుకునే కంటే కూడా సమాజానికి సేవ చేస్తే మరింత దగ్గరగా వారు పిలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడికి మనం అప్పుడు సన్నిహితులం అయిపోతాం. నా పని వీడు చేస్తున్నాడు అనేంత భావన వారికి కలుగుతుంది ఆ దేవీ దేవతలకి. కాబట్టి మీరంతా కూడా మీకు తోచిన రీతిలో సామాజిక సేవ చేస్తే తద్వారా భగవంతుడి యొక్క కృపకు, ఆ పరమాత్మని యొక్క కృపకు మనందరం పాత్రలు కాగలుగుతాం. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.